వైజాగ్‌లో మెట్రో ప్రాజెక్ట్ శాంక్షన్ అయితే, మెట్రో నిధులొస్తే తెలంగాణను చితకపోయారని చెప్పి మాట్లాడడం కరెక్టేనా? తెలంగాణ ప్రాజెక్ట్ శాంక్షన్ అయ్యి, తెలంగాణలో ప్రభుత్వం స్పందించకపోతే తెలంగాణ దాన్ని నెగ్లెక్ట్ చేసి ఎక్కడి నుంచి చంద్రబాబు నాయుడు తీసుకపోతే దాని గురించి మాట్లాడాలి. డైరెక్ట్ మోడీ నుంచి చంద్రబాబు నాయుడు రైల్వే ప్రాజెక్ట్ తెచ్చుకుంటే, మెట్రో రైల్ ప్రాజెక్ట్ తెచ్చుకుంటే, దానికి తెలంగాణ ఎత్తుకపోతుండని చెప్పి అనడం కరెక్ట్ కాదు. సో, ఎంత చిల్లర రాజకీయం చేసిందంటే బీఆర్ఎస్ పార్టీ ఎదురుదాడి చేయాలి, రౌడీయిజం చేయాలి. ప్రజలు మొత్తం మారుమూలల్లా ఖమ్మం, నల్గొండ అన్ని జిల్లాలల్లో బీఆర్ఎస్ పార్టీని ఉతికి ఆరేసినారు. ఇంకా తెలుసుకోకుండా, ఇంకా మేము ప్రజలకు ఏం తప్పు చేసినాం, ప్రజలు మమ్మల్ని ఎందుకు గొడగొట్టిర్రు, ప్రజలు మమ్మల్ని చేసిన తప్పేంటి అని తెలుసుకోకుండా, దాని మీద వేదమస్తు చేసుకోకుండా, ఇంకా అహంకారంతోటి ఇక మేము చేస్తాం, మేము ఏమైనా చేసేస్తాం. కేటీఆర్ ఈ మాటలు తెలంగాణ ప్రజలు సహించరు. సో, నువ్వు ప్రజలను రెచ్చగొట్టాలని ప్రయత్నం చేస్తా ఉన్నావు. సోషల్ మీడియా అకౌంట్లలోనంట విపరీతంగా ప్రచారం చేయండి, ప్రజల మధ్యలోకి పోకండి అని చెప్తా ఉన్నారు. సో, ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీలన్నీ గతంలో వర్కౌట్ అయినాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీ అట్లే వర్కౌట్ అయింది. ప్రజలు కూడా గమనించినారు. ఈ సోషల్ మీడియా అకౌంట్‌లో ప్రజలను ఎవరు నమ్మరు. సోషల్ మీడియాలో ఎలివేషన్‌లతోటి, సోషల్ మీడియాలో చూసే ఏఐ వీడియోలతోటి ప్రజలు నమ్మరు. ప్రజల దగ్గరికి వాస్తవంగా వెళ్ళాలి. ప్రజల దగ్గరికి ఎవరైతే ఏ నాయకుడైతే ఉంటాడో వాళ్ళనే ప్రజలు నమ్ముతారు. కానీ ఇట్లాంటి సోషల్ మీడియా అకౌంట్లలో పెట్టి ప్రచారం చేపించి, దుబాయ్‌లలో ఆఫీసులు పెట్టేసేసి, వేలకు లక్షలు ఎడిటర్లకు జీతాలు ఇచ్చి ఫేక్ వీడియోలు చేపిస్తే మీరు ప్రజల్లో మనుగడ సాధిస్తారు అనుకుంటే అది మీ భ్రమే అవుతుంది కేటీఆర్ గారు. ఇంకా తెలంగాణ ప్రజల మధ్య చిచ్చు పెట్టడం మానేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్‌లో అయితేనేమి, తెలంగాణలో అయితేనేమి, ఢిల్లీలో అయితేనేమి, ముంబైలో అయితేనేమి, తమిళనాడు, చెన్నైలో అయితేనేమి, కర్ణాటకలో అయితేనేమి, వివిధ రాష్ట్రాలకు సంబంధించిన దేశంలో ఉన్న వివిధ ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళ బతుకుదెరువు కోసం, వాళ్ళ ఆర్థిక వనరుల కోసం, సో, వాళ్ళకి సంబంధించిన రిలేటివ్స్ కోసం సంబంధించిన జాబ్స్ అయితేనేమి, వాళ్ళకు ఎక్కడ పడితే అక్కడ ఉండడానికి ఇది భారతదేశంలో హక్కు ఉంది. సో, మీరు తెలంగాణలో తెలంగాణ మీకేదో రాసిచ్చినట్టు, మీ కుటుంబానికి ఏదో రాసిచ్చినట్టు, కల్వకుంట్ల కుటుంబానికి తెలంగాణ మొత్తం రాసిచ్చినట్టు, ఇండియాలో, భారతదేశంలో తెలంగాణ భాగం కాదు అనే విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. మీ చేతగానితనం అనమాట. ఇక అర్థమైపోయింది క్లియర్‌గా. ఏమర్థమైపోయిందంటే, మీకు రాజకీయంగా జీవితం ఉండాలి, చంద్రబాబు నాయుడు పేరు చెప్పుకోవాలి. చంద్రబాబు నాయుడు కూడా అర్థమైపోయిందంటది. ఎంతసేపు ఇక మన పేరు చెప్పుకొని బతకాలి. చంద్రబాబు నాయుడు పేరు చెప్పుకోకుండా రాజకీయం చేసే దమ్ము లేదు బీఆర్ఎస్ పార్టీ నాయకులకి. ఎంతసేపు చంద్రబాబు నాయుడు పడి ఏడపడమే. ఈ కేటీఆర్ మాట్లాడే మాటలు ఇక చాలా చాలా ఇబ్బందిగా ఉంటాయి.